ఇప్పుడు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో నడుస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇజ్రాయెల్ నుంచి వచ్చిన టెక్నాలజీ. అంతకుముందు మోడీ మీద కూడా విమర్శలు ఉన్నాయి. పెగాసెస్ అనే ఒక సాఫ్ట్వేర్ ని ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చారని. అట్లాగే ఏబి వెంకటేశ్వరరావు ఇజ్రాయెల్కి వెళ్ళి తీసుకొచ్చాడని జగన్ కేసు పెట్టాడు. ఇలాగా ఇజ్రాయెల్ నుంచే మనకి సర్వైలెన్స్ టెక్నాలజీ, సీసీ కెమెరాల టెక్నాలజీ, ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ నుంచి మనకి వచ్చాయన్నమాట. అట్లాగే బైలాటరల్ బిజినెస్ వ్యాపారం అనేది కూడా మనకి ట్రేడ్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్స్ లో కూడా $8 బిలియన్ బైలాటరల్ ట్రేడ్ ఇండియాకి ఇజ్రాయెల్కి ఉంది. అట్లాగే 1,00,000 మంది ఇండియన్ ఆరిజిన్ ఉన్న జూస్ ఇజ్రాయెల్లో ఉన్నారు. ఇంకొక 32,000 మంది ఇండియన్స్ అక్కడ కూలీలుగా లేకపోతే కేర్ గివర్స్ గా పనిచేస్తున్నారు. ఈ సంఖ్య 1,00,000కి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. సో ఇజ్రాయెల్కి మనకి గత కొంతకాలంగా పెరుగుతూ వచ్చింది. మరోవైపు ఇరాన్కి మనకి తగ్గుతా వస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ మీద ఆంక్షలు పెట్టేసరికి ఎక్కువగా మనం ఒకప్పుడు 40% ఆయిల్ని ఇరాన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళం. తక్కువకు వస్తుంది. రెండోది డాలర్లు అవసరం లేకుండా రూపాయల ద్వారానే వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. అందుకని చాలా బెటర్గా ఉండింది మనకి ఇరాన్ నుంచి ఆయిల్ తెచ్చుకోవడం. కానీ ఎప్పుడైతే ఆంక్షలు వచ్చాయో మోడీ దానికి భయపడి ఆంక్షలు పెట్టారు కాబట్టి పక్కకు వచ్చేసి రష్యా మీద ఆంక్షలు పెట్టినప్పటికీ రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోవడం మొదలు పెట్టారు. సో ఒకప్పుడు ఇరాన్కి మనకి $17 బిలియన్ బైలేటర్ వాణిజ్యం ఉంటే ఇవాళ అది $2 బిలియన్ పడిపోయింది. మనం ఇరాన్లో ఒక పోర్టుని చాబహార్ పోర్టుని డెవలప్ చేస్తామని కూడా ఒప్పందం చేసుకున్నాం, కానీ అది పెద్దగా పట్టించుకోవట్లేదు. మరోవైపు ఇజ్రాయెల్లో అదానీ పెట్టుబడులు కూడా ఇప్పుడు హైఫా మీద ఎక్కువ దాడి చేస్తుంది ఇరాన్. హైఫాలో ఒక పోర్ట్ ఉంది, కమర్షియల్ పోర్టు. ఆ పోర్టులో $4 బిలియన్ ఇన్వెస్ట్ చేశాడు అదానీ. సో అదానీ మోడీ ఫ్రెండ్ అని మనకు తెలుసు. సో ఇటు ప్రైవేట్గా కావచ్చు, గవర్నమెంట్ పరంగా కావచ్చు, ఇజ్రాయెల్తో మన సంబంధాలు పెరుగుతూ వచ్చాయి. పాకిస్తాన్కి మనకి యుద్ధం వచ్చినప్పుడు కూడా మనల్ని సపోర్ట్ చేసిన ఏకైక దేశం ఇజ్రాయెల్. సో అట్ ద సేమ్ టైం మనం ఎలాంటి మోడీ ప్రభుత్వం కూడా ఎలాంటి వైఖరి ఉందంటే ఒక బ్యాలెన్స్డ్ వైఖరిని తీసుకుంది. అంటే ఇజ్రాయెల్ని సపోర్ట్ చేసినంత మాత్రాన పాలస్తీనాని వ్యతిరేకించడం కాకుండా చేసింది. గాజాకు సంబంధించి కూడా అంతకుముందు 2023 అక్టోబర్ 7న హమస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు మోడీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హమస్ని తీవ్రవాదులు, ఉగ్రవాదులు అనే టెర్రరిస్టులు అని చెప్పింది. అయితే అదే సేమ్ టైం గాజాలో హ్యుమానిటేరియన్ గ్రౌండ్ కింద మెడిసిన్స్, ఫుడ్ ఇలాంటివి ఇండియా పంపించింది వాళ్ళకి. అయితే ఇజ్రాయెల్కి గాజాకు మధ్య వారు పెరుగుతున్న కొద్దీ తటస్థ వైఖరి అనేది ఫాలో కావడం మొదలుపెట్టింది. ఐక్యరాజ్య సమితిలో కూడా దీని మీద ఓటింగ్ పెట్టినప్పుడు గాజా మీద కాల్పుల విరమణకు సంబంధించి ఇండియా అటెండ్ కాలేదు. సో ఏదో ఒక రూపంలో తప్పించుకోవడం మొదలుపెట్టింది. మరోవైపు ఇరాన్తో కూడా బ్రిక్స్ కావచ్చు, షాంఘై కోఆపరేషన్ ట్రీటీ కావచ్చు, వాటిలో కూడా ఇండియా సభ్యత్వం ఉంది. అంటే ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. కానీ ఈ మొగ్గు అనేది కొద్దిగా ఇజ్రాయెల్ వైపే మొగ్గు ఎక్కువగా ఉంది. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో నిజానికి ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేస్తే ఖండించి ఉండాలి, మన దేశం ఖండించలేదు, సైలెంట్గా ఉంది, ఖండించలేదు, సపోర్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఒక వార్త వస్తుంది 2 రోజులు 3 రోజుల నుంచి. అదేంటంటే ఇండియా ఇండైరెక్ట్ గా ఇజ్రాయెల్కి సహకారం అందిస్తుంది. ముఖ్యంగా బరక్ 2 అనే ఒక డిఫెన్స్ సిస్టాన్ని, బరక్ మేజన్ అంటారు దాన్ని, బరక్ మేజన్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అది. దీన్ని అక్కడ SAR-6 అనే ఒక డిఫెన్స్ సిస్టంలో అనుసంధానించి ఇజ్రాయెల్ వాడుకుంటుంది. మొన్న ఒక్క రోజులోనే 6 డ్రోన్లని ఈ డిఫెన్స్ సిస్టమ్ ఉపయోగించి ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లని దెబ్బకొట్టిందన్నమాట. సో ఇది ఇండియా అలా హెల్ప్ చేస్తుంది. ఈ బరక్ 2 అనే ఒక డిఫెన్స్ సిస్టమ్ ని ఇజ్రాయెల్కి అందించడానికి ఇండియా కోఆపరేట్ చేస్తుంది అనమాట. అది చాలా పెద్ద హెల్ప్ ఇజ్రాయెల్కి. ఎందుకంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రధానంగా 3 ఉంటాయి. యారో 3, డేవిడ్ స్లింగ్, తర్వాత ఐరన్ డోము. ఇవి కాకుండా అమెరికావి థాడ్ అని, పేట్రియట్ అనే 2 డిఫెన్స్ సిస్టమ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా అయిపోతున్నాయి అనమాట. వాళ్ళ దగ్గర నిల్వలు అయిపోతున్నాయి. ఇరాన్ దగ్గర ఏమో ఇంకా మిసైల్స్ 20,000 వరకు ఉన్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా లాంటి సహకారం ఇజ్రాయెల్కి చాలా అవసరం. అట్లాగే నావెల్ పర్షియన్ గల్ఫ్ లో మన షిప్పుల్ని దించి ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వడానికి కూడా దీన్ని ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ అని పేరు పెట్టారు. ఈ రకంగా కూడా మోడీ ఇజ్రాయెల్కి సహాయం చేస్తున్నాడు. ఆ రకంగా ఇండైరెక్ట్ గా ఇరాన్ మీద దాడికి మోడీ చేస్తున్నాడు అనేది విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఇరాన్ అయితే మనల్ని ఇప్పటివరకు ఏం నిందించలేదు.
ఈవెన్ ఆపరేషన్ సింధు పేరుతో ఇరాన్ లో ఉండే వాళ్ళని మనం ఇండియాకి రప్పించుకోవడానికి కూడా ఇరాన్ మన కోసమే ప్రత్యేకంగా స్కైని ఓపెన్ చేసి, అంతవరకు స్కైస్ మూసేసి ఉన్నారు, ఏ ఫ్లైట్స్ అలో చేయట్లేదు. మన కోసం ఆ రూల్ని పక్కన పెట్టి మన ఫ్లైట్స్ ని అలో చేసి మనం తీసుకొచ్చుకున్నాం. అట్లాగే ఇజ్రాయెల్ నుంచి కూడా ఒక 100 మందిని మనం తీసుకొచ్చుకున్నాం అనమాట. సో ఇలాగా ఇజ్రాయెల్తోనూ ఇరాన్తోనూ ఒక బ్యాలెన్స్ సంబంధాలు అయితే మెయింటైన్ చేస్తుంది. డైరెక్ట్ గా ఓపెన్ గా మాత్రం ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయట్లేదు, కానీ ఇండైరెక్ట్ గా బరక్ 2 మిసైల్స్ ఇవ్వడం ద్వారా, డిఫెన్స్ మిసైల్స్. రెండవది పర్షియన్ గల్ఫ్ సీలో